रुद्रादित्यापरस्पदं गोत्रं जेतारमधिराजवक्रं अरवान् जमिन्द्र ममतो हवामि हेजो वाजित्यः इमन्नो यज्ञं विहवेर्यः स्वास्य कुर्मारिवो मेदिनन्द्वा देवीं वाजमजनेन्द्र देवास्तां विश्वरूपा पठवो वदन्ति साणो मन्त्रे शमोर्जं दुहाना धेनुर्वा कस्मानुपजष्टुदयितो या परनीर्यापला पुष्पाया च पुष्पिनीः प्रदोदास्तानं चन्द्रकुम्भदः अयं मुहूर्तो शुभमुहूर्तो अस्तु एतत् सुमुहूर्तकाले सूर्यादीनां नमानाम् आगमात् देवानां गमनार्थं दुरक्षदा गुरुगन्धारवन्तत्र देवतास्वाननाञ्जनो अयं मुहूर्तो शुभमुहूर्तो अस्तु एतत् सुमुहूर्तकाले सूर्यादीनां नमानाम् ग्रहाणामत्यन्त आनुकूल्यता बलसिद्धिरस्तु अनुभवं परि वादं परिक्षव दुष्स्वप्नं दुरितं तद्विषद्योदियाम्याौ आरात्ते अग्निरस्तारात् परजनस्ते निवादेत् वाभिवर्जित स्वस्तिदे सुवनस्पते सुवनस्पते नमस्ते रुद्राय नमो। భారతదేశ చరిత్రలో తెలంగాణ ఉద్యమాంది ఒక చరిత్ర. తెలంగాణ ఉద్యమంలో ప్రజలందరినీ ఒక దగ్గరికి చేర్చి అత్యంత పెద్ద సభలు పెట్టిన దాంట్లో ప్రపంచంలోనే 5 పెద్ద సభలలో ఒక సభ వరంగల్లో జరిగింది. వరంగల్లో జరిగిన అంత పెద్ద సభ మరలా ఇంతవరకు ఎప్పుడు కూడా ఏ పార్టీ కూడా ఏ సంఘం కూడా నిర్వహించలే. కాబట్టి వరంగల్ గడ్డకి ఉద్యమాల్లో ముందుండడంతో పాటు ప్రజల సమీకరణలో కానీ బహిరంగ సభలు పెట్టడంలో కానీ తన శక్తిని చాటడంలో వరంగల్ గడ్డ ఎప్పుడు ముందున్నది. ఇవాళ వరంగల్ ప్రాంతాన్ని ఆనుకొని ఇక్కడ జరుగుతున్న ఈ సభలో ఖచ్చితంగా ఇంతకుముందు చేసిన సభల కంటే ఇంకా ఉధృతంగా ఈ సభ సాగుతుంది. ఈ సభకొచ్చే ప్రజానీకం కూడా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాధన ఏ విధంగా చేయాలన్న దాన్ని ఒకటే దాంతో మొత్తం కూడా ముందు కదిలినరో ఇవాళ ఈ సభకు కూడా తెచ్చుకున్న తెలంగాణ మరలా తెరలైతాంది. ఇవాళ మొత్తం తెలంగాణలో మళ్ళా దొంగలు పడ్డారు. ఆ దొంగల్ని తరిమేదాకా ఖచ్చితంగా మనందరం కూడా నిద్రపోవద్దు. దానికి నాంది ప్రస్తావనే ఈ సభ కాబోతున్నది. ఖచ్చితంగా లక్షలాదిగా పాల్గొనే ఈ సభలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి కార్యకర్త కూడా కథానాయకుడై రాబోతున్నాడు. తమకు తాముగా ఇవాళ చాలా మంది కూలీ చేస్తూ ఏదో విధంగా ఖచ్చితంగా మేమే వస్తాం, మాకు వెహికల్స్ మీరు ప్రొవైడ్ చేస్తే చాలని చెప్పేసి అంటున్నారు. వెహికల్స్ లేని దగ్గర మేము మోటార్ సైకిల్ మీద వస్తాం, బండ్ల మీద వస్తాం అని చెప్పి చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం కూడా ఎవరికి వాళ్ళు కథానాయకులే వస్తున్నారు. మాకు విశ్వాసం ఉన్నది తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే వరంగల్ గడ్డ ముందున్నదో ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఈ సభను జయప్రదం చేయడంలో ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజానీకానికి ఖచ్చితంగా మేము అండగా ఉంటది. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ విధంగా తెలంగాణ సాధించినమో తెలంగాణ పునర్నిర్మాణంలో ముందున్నామో రేపు జరిగే మళ్ళా తెలంగాణని తెరలు కాకుండా చూసుకోవడం కూడా కేసీఆర్ గారు మాత్రమే నాయకునిగా ఖచ్చితంగా అందరం కలిసి బ్రహ్మాండంగా ఈ సభను సక్సెస్ చేయబోతున్నాం. ఇక్కడ ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అన్ని పక్కన ఇవాళ ఈ స్టేషన్ గన్పూర్ కానీ జనగామ కానీ ఇక్కడ ఇప్పుడు మేము చూసుకుంటూ వచ్చినాం. మా అందరికి కావాల్సిన ప్లేసెస్ కూడా ఎక్కడ కూడా చూసుకొని వచ్చినాం. ఈ యొక్క సభకు కృషి చేస్తున్న నాయకులు కార్యకర్తలు అందరం కూడా మొత్తం ఐకమత్యంగా పనిచేస్తూ ఇది అద్భుతమైన సభగా ఖచ్చితంగా వరంగల్ చరిత్రలో చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలంగాణ ప్రజానీకాన్ని తెలియజేస్తున్నాం. అందరూ కూడా ఎవరికి వాళ్ళే మొత్తం కూడా కథానాయకులే రావాలని చెప్పేసి వాళ్ళని కోరుతున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. పత్రికా మీడియా మిత్రులకు, బీఆర్ఎస్ టీఆర్ఎస్ నాయకులకు కార్యకర్తలందరికీ కూడా ముఖ్యంగా చింతలపల్లి రైతు సోదరులకు, ఎల్కతుర్తి మండలం నుంచి వచ్చిన నాయకులందరికీ ఈరోజు ఈ సభ ఉద్దేశం ఇంతకుముందు పెద్దలందరూ కూడా చెప్పారు. 27వ తారీఖు నాడు దేశంలో పట్టినే ఏ రాష్ట్రంలో చేయని తిరిగా పెద్ద సభ జరగబోతున్నది. 25 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ స్థాపించి టీఆర్ఎస్ స్థాపన ఎందుకు జరిగింది, ఉద్యమం ఎట్లా జరిగింది, ఉద్యమం లోపల ఎంతమంది ప్రాణాలు అర్పించారు, ఎంతమంది ఉద్యమకారులు పాల్గొన్నారు, తెలంగాణ సాధించిన తర్వాత
కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఎట్లా ముందుకు పోయింది అంతా కూడా 25 సంవత్సరాల చరిత్ర రేపు అక్కడ జరగబోతున్నది. తెలంగాణ బాగుపడ్డది. ఇలా రైతులు బాగున్నారు, కరెంటు బాగున్నది, సాగునీరు వచ్చినాయి, తండలు గ్రామ పంచాయతీ చేసుకున్నాం, గ్రామాలు అభివృద్ధి అయింది, హైదరాబాద్ పట్టణం డెవలప్మెంట్ అయింది, వరంగల్ డెవలప్మెంట్ అయింది. ముఖ్యంగా నేను ఇక్కడ ఎల్కతుర్తి చింతలపల్లి గ్రామస్తులకు కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇది బాగుంటుందని చెప్పి ఇక్కడ డిసైడ్ చేయడం జరిగింది. ఇక్కడి నుంచి క్యాన్సిల్ అయ్యి హైదరాబాద్ పోద్దు ఇక్కడ పోద్దు అని మాకు భయం ఉండే. సరే ఏది ఏమైనా ఇక్కడ సభ జరగటం వరంగల్ జిల్లా ప్రజలకు, ఇటు పూరా కరీంనగర్ జిల్లా ప్రజలందరూ కూడా సంతోషమైన వార్త. దీన్ని అద్భుతంగా చేయవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. మనం అందరం కూడా సమిష్టిగా కృషి చేసి వేరే జిల్లా నుంచి వచ్చే వాళ్ళందరినీ కూడా సరిగ్గా తీసుకొచ్చి ఇక్కడ ఒప్పచెప్పే బాధ్యత మనం వరంగల్ కరీంనగర్ జిల్లా కార్యకర్తలకు ప్రజలందరికీ కూడా ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎంత ఘోరంగా తయారైందనేది కూడా ప్రజలు గుర్తించారు. గ్రామాల్లో సాగినందుకు సాగునీరు బంద్ అయింది, తాగినందుకు నీళ్లు బంద్ అయింది, కరెంటు బంద్ అయింది, రైతులు గోసగోస ఉన్నారు. అనవసరంగా కేసీఆర్ పోగొట్టుకున్నాం, మళ్ళా కేసీఆర్ గారిని తీసుకురావాలని ప్రజల లోపల పెద్ద తీరుగా ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమాన్ని మనం కాపాడుకోవాల్సి మళ్ళీ రాబోయే రోజుల్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి తీసుకొచ్చేందుకు అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. నేను కరీంనగర్ జిల్లా ప్రజలకు, ఈ ఎలకతుర్తి మండలం, ముఖ్యంగా వరంగల్ జిల్లా టౌన్ వాళ్లకు, హనుమకొండ టౌన్ వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ రోజు మాకు సహకరించండి. 20, 27, 26, 27 కొద్దిగా ప్రజలు వచ్చేటోళ్ళు ఇక్కడికి రాని వాళ్ళు ఇళ్లలోనే ఉండండి. ఆ రోజు మీరు రోడ్డు మీదకి రాకుండా కొద్దిగా ట్రాఫిక్ ఇబ్బంది ఉంటుంది. దయచేసి అందరూ కూడా సహకరించండి. రోడ్లు మనకు పెద్ద ఎత్తున 10 లక్షల మంది దాటుతారు అనేది మా అంచనా. పెద్ద ఎత్తున కూడా జనం కదిలిచ్చే పరిస్థితి ఉన్నది. అందరూ కూడా హనుమకొండ, వరంగల్ ఇక్కడ స్థానిక ప్రజలందరూ కూడా సహకరించి ఆ ప్రజలందరూ కూడా ఈడ టైంకి వచ్చినట్టు అందరూ కూడా సహకరించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇలా మంచి రోజు, ఈరోజు మనం పూజ చేసుకోవటం ఒక అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులందరికీ కూడా, ముఖ్యంగా కార్యకర్తలందరూ కూడా రాత్రి వాళ్ళందరం కూడా కష్టపడి ఈ సభ సక్సెస్ చేయనందుకు అందరూ కూడా కృషి చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.